కొన్ని సందర్భాల్లో తీసుకునే ఒక నిర్ణయమే జీవితాన్ని తారుమారు చేస్తుంది అంటారు. అది కేవలం మనుషులకే కాదు, రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఒక పార్టీ తీసుకునే నిర్ణయమే భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడను నిర్ణయిస్తుంది. గతంలో వైసీపీ తీసుకున్న ఒక నిర్ణయం 3 రాజధానులు అనే నిర్ణయమే ఆ పార్టీని అధపాతాళానికి తొక్కేసింది అంటారు. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు రావడానికి అదే ప్రధాన కారణంగా చెప్తారు. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది కూడా అటువంటిదే అంటున్నారు విశ్లేషకులు. అసలు ఈ ప్రైవేటీకరణ కారణంగా ఎంత నష్టం జరుగుతుంది అనేది పార్టీకి తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే ఆ పార్టీలోని మంత్రుల మాట తీరు చూస్తుంటే మనకి అర్థమవుతుంది. తమ హయాంలో 7 కాలేజీలు నిర్మించాము అని వైసీపీ చెబుతుంది. 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఒకవైపు వైసీపీ చెబుతుంటే అసలు కాలేజీల నిర్మాణమే జరగలేదు, ఈ మాత్రమే జరిగింది, కొన్ని చోట్ల స్లాబ్లు వేశారు, కొన్ని చోట్ల ఇంతవరకు నిర్మాణం జరిగింది అంటూ మంత్రులు చెప్పడం అనేది ఇక్కడ విశేషంగా మారింది. అక్కడ వాళ్ళేమో మేము మెడికల్ కాలేజీలు నిర్మించాము, ఇప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అంటూ వాదిస్తుంటే ఇదేమాత్రము కరెక్ట్ కాదు, అసలు వాళ్ళు కాలేజీలో నిర్మించలేదు అంటూ వీళ్ళు దాన్ని దాటేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళ తప్పేంటి, వారు ప్రజల నుంచి వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారు అనేది పార్టీ వాళ్ళకి అర్థమైంది. మరి ఇంత వ్యతిరేకత వస్తుంది అని తెలిసినా కూడా ఈ ప్రైవేటీకరణను ఎందుకు సమర్థిస్తున్నారు, ఎందుకు ఈ ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటున్నారు అనే దానికి మాత్రం వారు చెప్తున్న సమాధానం ఏంటి అంటే, ఇలా ప్రైవేటైజేషన్ చేయడం వలన ఆ మిగిలిన డబ్బుల్ని ప్రజల వినియోగానికి ఉపయోగిస్తాము అంటున్నారు. మీరు కేవలం ఒక పథకం కింద ఇచ్చే ఒక 200 కోట్లు 300 కోట్లను ప్రభుత్వం మోయలేకపోతే ఆ తర్వాత ఎటువంటి ఈ ప్రైవేటీకరణ తరువాత ఆ హాస్పిటల్స్ విధించే వాటికి మీరు ఎలాంటి చెల్లింపులు చేస్తారు, ఆ తర్వాత ఇంకొక మాట చెప్పి వాటిని రద్దు చేయరు అన్న నమ్మకం ఏంటి అని కూడా సామాన్య ప్రజలైతే అడుగుతున్నారు. అయితే అసలు ఈ ప్రైవేటైజేషన్ వలన ఎవరికి ఉపయోగం అనేది కూడా ఇక్కడ అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది. సామాన్య మధ్య తరగతి అదేవిధంగా పేద ప్రజలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కారణంగానే ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రైవేటైజేషన్ వలన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు అనేది ఇక్కడ ప్రభుత్వానికి తెలియట్లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే ఏదైనా జబ్బు వస్తేనే ప్రైవేటు హాస్పిటల్స్ వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ ఉంటాయి. మరి అలాంటిది పెద్ద రకమైన ఏదైనా జబ్బులు వచ్చినా వ్యాధులు వచ్చినా అలాంటివి ఒక పేద మధ్యతరగతి వాళ్ళు ఎలా తట్టుకుంటారు? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటేనే వారికి ఆ చికిత్స పొందుతారు, అది వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. మరి అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది కేవలం ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఇలాంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది? దీన్ని వైసీపీ ఇప్పుడు ప్రశ్నిస్తుంది. వైసీపీ ప్రశ్నిస్తుంటే ఇది తప్పు అంటుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు వైసీపీ ఇలా ప్రశ్నించడం కారణంగా కూడా ఇప్పుడు ప్రజల్లో వాళ్ళు ప్రజల మన్నలను అయితే పొందుతున్నారు. ప్రజల తరపున వైసీపీ ఉంది అనేది మరొకసారి ప్రజల్లోకి వెళుతోంది. అంటే ఎందుకంటే ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం. అటు రైల్వేస్ కానీ, ఇటు ఆర్టీసీ కానీ, లేదంటే మెడిసిన్ కానీ, ఇవి ఏవైనా సరే ఇలాంటివి అనేవి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనుకుంటారు. నియమిత ఏవైనా చిన్న చిన్న ఖరీదైన మందులో మరీ ఎక్కువగా కాకుండా వారికి తగ్గట్లుగానే ఉండే విధంగా ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగానే ప్రభుత్వం నుంచి వస్తున్న రాయితీల వల్ల లబ్ధి పొందుతూ వారికి తగ్గట్టుగానే వైద్యానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులను కానీ ఇలాంటి వాటిని వారు ఉపయోగించుకుంటూ ఉంటారు. రైళ్లలో అయినా సరే తక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యే విధంగా పేదవారికి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటివి ప్రైవేటైజేషన్ అవడం వలన ఎంత ఇబ్బంది అనేది ప్రజలకు బాగా తెలుసు. మీరు ఖచ్చితంగా మేము ప్రైవేటైజేషన్ చేస్తాం, ఇది మీ మేలు కోసమే అని కూటమి ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా అది ప్రజల్లో నమ్మకం ఎలా తీసుకువస్తుంది? రేపు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక జబ్బు వచ్చింది లేదంటే ఒక ఇబ్బంది కలిగింది అని అంటే అక్కడ వాళ్ళు లక్షల్లో వేస్తారో బిల్లు తెలియదు, వేలల్లో వేస్తారో కోట్లలో వేస్తారో కూడా తెలియదు. అలాంటప్పుడు ఆస్తులు అమ్ముకున్నా కూడా ఇంకా కట్టని సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమందికి అంత ఆస్తులు ఉండవు, కేవలం రెంట్ ఇళ్లలో ఉండేవారు కూడా ఉంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ప్రాణాలు కోల్పోవాలా? మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక సామాన్యుడు ఏదైనా ఇబ్బంది పడ్డా లేదంటే ఒక పేదవాడు అనారోగ్యంతో బాధపడితే డబ్బులు కట్టలేక వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ప్రాణార్పణ చేయాలా? మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టాలా అని సామాన్యులైతే ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా వైసీపీ ప్రశ్నిస్తుంది, మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అయితే పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. ఈ
నిర్ణయం మరి ఎందుకు చంద్రబాబుకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. ఒక వ్యతిరేకత వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజలకి ఏదైతే మేము మంచి చేస్తాము అని చెప్పి అసలు 100% స్ట్రైక్ రేట్తో ఈసారి కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందో ఆంధ్రప్రదేశ్లో, మరి అదే ప్రజల నుంచి ఘోరమైన వ్యతిరేకతనైతే కూడగట్టుకుంటుంది ఈ నిర్ణయం కారణంగా. మరి ఇంత వ్యతిరేకత వస్తుంది అని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు అపర మేధావి అయినా సరే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ముందంజ వేస్తున్నారు, ఎందుకు పునరాలోచన చెయ్యట్లేదు, దీని వెనక ఏముంది అనేది ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈ నిర్ణయం కారణంగా అయితే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా వైసీపీకి మాత్రం మంచి ఊతాన్నిచ్చే పాయింట్గానే చెప్పుకోవాలి. వైసీపీ ఖచ్చితంగా ప్రజల వైపున మాట్లాడుతుంది కాబట్టి ప్రజల వైపున మాట్లాడి ప్రజల కోసమే ఈ ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయొద్దు అంటూ మాట్లాడుతుందో అదే మాట మీద ఉంటే మళ్ళీ భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇలా కాదు అలా కాదు ఇందులో మార్పులు చేస్తాము, మళ్ళీ 3 రాజధానులు అంటూ మళ్ళీ విషయాన్ని ముందుకు తీసుకొస్తే మాత్రం ఇక పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు, పొయ్యిలో నుంచి పెనం మీదకి వెళ్ళినట్టు ఇలానే ఉంటుంది. కానీ ఈ రెండింటి వల్ల అటు కూటమి ప్రభుత్వం వల్ల కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం వల్ల కానీ మేలైతే జరగదు. కానీ ప్రస్తుతం అయితే ఈ భారీ మూల్యాన్ని వైసీపీ చెల్లించింది. ఎందుకంటే కేవలం 11 సీట్లకే పరిమితమైంది కాబట్టి. సో ప్రజలలో ఎలాంటి నిర్ణయం ఉంది, ప్రజలు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారు అనే నాడిని వైసీపీ పట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం అలాంటి తప్పు చేయకుండా ప్రజలకు కావాల్సింది ఏంటి అని గుర్తించి ప్రజల కోసమే ముందుకు వెళ్తుంది అని అందరూ భావిస్తున్నారు. అందుకోసమే ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయటము అనే విషయాన్ని మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తుంది. వారు ఖచ్చితంగా 7 మెడికల్ కాలేజీలు కట్టాము, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము అని వాళ్ళు ఖచ్చితంగా ప్రణాళికలు అయితే చూపించారు. ఆ విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రైవేటైజేషన్ చేసేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత ప్రజల నుంచి అయితే వస్తుంది అనేది మాత్రం వాస్తవము. దీని ద్వారా వైసీపీ అయితే ప్రజల వైపు మాట్లాడి ప్రజలకు మేలు చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళు ఏమీ కాదు. మేమేం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మేమేం చెప్పినా నిజమే, ఇది ప్రజల కోసమే అంటే నమ్ముతారు అంటే అంత నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఇప్పటికే నెటిజన్లు చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇందులో ఎంత నెగిటివిటీ ఉంది అనేది టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది అన్నప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ మాది ఇదే నిర్ణయం అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యతిరేకత రేపు ఓటింగ్ రూపంలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది.